అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. అవును, సెగలు కక్కుతున్నాయని చెప్పుకోవాలి. దానికి ఏమాత్రం తగ్గదన్నట్టుగా రాజకీయాలు కూడా అటువంటి సెగని కక్కుతున్నాయి. దీంతో పాటు దీనికి తగినట్టుగా అసంతృప్తుల సెగ కూడా తోడవడంతో వాటిని ఎలా తట్టుకోవాలో రాజకీయ పార్టీలకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ముందుగా వాటి విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇంతటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువంటి కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ రాజకీయాల నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి మొదలుపెట్టి అంతర్జాతీయ రాజకీయాల వరకు కూడా తనదైన శైలిలో విశ్లేషించే ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగేశ్వర్ గారు, టికెట్ల వ్యవహారం మొదలైన తర్వాత ముఖ్యంగా పొత్తులో భాగంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ దాదాపుగా రావచ్చు అనే పేరు వినిపించింది. ముఖ్యంగా ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటుందేమో అనుకున్న మాట వినిపించిన పరిస్థితి, కానీ ఎక్కడ కూడా ఆయనకి టికెట్ దక్కని పరిస్థితి. మీరు ఎలా చూస్తారండి? అంటే ఇప్పుడు ఆయన నేను చూసేది ఏముండదు, ఆయన చూడాలి కదా. టికెట్ రానైనా ఏం చెప్పేది ముఖ్యం తప్ప నేను చెప్పేది ముఖ్యం కాదు. ఆయన ఏం చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి సోమ్ వీర్రాజు ద్వారా నాకు టికెట్ ఇప్పించలేదు అని చెప్తున్నాడు. అంటే బీజేపీ టీడీపీతో పొత్తులో ఉందా, వైసీపీతో పొత్తులో ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఒకవైపు బీజేపీ చెప్తుంటే, మరోవైపు రఘురామకృష్ణరాజు ఏమంటున్నారంటే జగన్ ప్రభావంతో, అది కూడా సోమ్ వీర్రాజు ద్వారా వైసీపీ నాకు టికెట్ రాకుండా చేసింది అని ఆయన ఆరోపణ. అది ఎంత నిజమా అనేది తర్వాత సంగతి, ఆయన ఆరోపణ అది. సో భారతీయ జనతా పార్టీ కన్విన్సింగ్గా ఎందుకు ఇవ్వలేదు అనేది బీజేపీ టీడీపీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఈ కూటమి జగన్ను ఓడించడమే తమ లక్ష్యము, జగన్ సంగతి తేలుస్తాం అని కూటమి కట్టారు. రఘురామకృష్ణరాజు జగన్కు వ్యతిరేకంగా చాలా కాలంగా ఆయన ఒక పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నాడు, వైసీపీలో రిబెల్ ఎంపీగా ఉంది. అందువల్ల జగన్ వ్యతిరేక వాయిస్గా ఉన్న వ్యక్తి, జగన్ వ్యతిరేక పోరాటం మాటల ద్వారానైనా చేస్తున్న వ్యక్తికి సహజంగానే టికెట్ ఇవ్వాలి. సో ఎందుకంటే వీరి లక్ష్యం ఆయన లక్ష్యం ఒకటే కనుక. సో ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో పాటు వేదిక పంచుకుంటాడు. ఆయనే ప్రకటించుకున్నాడు కూడా నరసాపురంలో నేనే క్యాండిడేట్ అని. కానీ టికెట్ రాలేదు. టికెట్ ఎందుకు రాలేదు అంటే బీజేపీ చెప్పే కారణమేమో చాలా విచిత్రంగా ఉంది. బీజేపీ ఏమంటుందంటే మా పార్టీ సభ్యుడు కాదు కదా, మాకేం సంబంధం అంటున్నారు. పార్టీ సభ్యుడు కాకపోయినందుకు టికెట్ ఇవ్వకపోవడం అనే సమస్య లేదు. ఎందుకంటే చాలామందిని పార్టీలో సమయానికి చేర్చుకొని టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో బీబీ పాటిల్, నగేష్, సీతారాం నాయక్, భరత్, ఇది చాలా పెద్ద లిస్టు. బీజేపీ వాళ్ళు సమయానికి చేర్చుకొని, మాధవిలత, సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో వరప్రసాద్, ఇలా సమయానికి పార్టీలో చేర్చుకొని బోలెడు మందికి టికెట్లు ఇచ్చారు. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క రఘురామకృష్ణరాజుకు మాత్రమే కండిషన్స్ అప్లై అనేది అంటున్నారు. అంటే ఆయన పార్టీ వాడు కాదు కదా అని ఎందుకు చర్చ మొదలు పెడుతున్నారు, ఇది మొదటి ప్రశ్న. అందువల్ల బీజేపీ చెప్పే ఆర్గ్యుమెంటు అది కన్విన్సింగ్గా లేదు. ఎందుకు ఇవ్వలేదు? పోనీ రఘురామకృష్ణరాజు గెలవలేడు, ఆయనకు విన్నబిలిటీ లేదు, అందుకే ఇవ్వలేదు అంటే ఎనీబడి కెన్ యాక్సెప్ట్. కానీ ఆయన మా పార్టీ వాడు కాదు కనుక ఇవ్వడం లేదు అనేది ఇట్ డజంట్ స్టాండ్ స్క్రూటినీ. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుందంటే, పోనీ బీజేపీ ఇవ్వలేదు, బీజేపీ పైన అంటే జగన్ ప్రభావం ఉంది అనుకుందాం, ఆర్గ్యుమెంట్ సేకైనా అనుకుందాం. అలాంటప్పుడు మరి తెలుగుదేశం ఎందుకు బీజేపీకి ఆ టికెట్ ఇచ్చింది? బీజేపీకి నరసాపురం టికెట్ను కేటాయించే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య రఘురామకృష్ణరాజు ప్రస్తావన రాలేదా? చర్చ జరగలేదా? మరి కృష్ణరాజు అనే అతను ఉన్నాడు, అతను కంపల్సరీగా టికెట్ ఇవ్వాలి, మీ పార్టీ తరఫున ఆయనకి ఇస్తానంటే ఈ సీటు మీకు కేటాయిస్తాం, లేదంటే మీరు ఇంకో సీట్ చూసుకోండి, మా టీడీపీ తరఫునైనా రఘురామకృష్ణరాజు పోటీలో ఉంటాడు అని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? టీడీపీ అయినా అంటే మరి చంద్రబాబు నాయుడు పైన కూడా జగన్ ప్రభావం ఉందా? అంటే చంద్రబాబు నాయుడు కూడా జగనే శాసిస్తున్నాడా? అంటే ఇప్పుడు టీడీపీ బీజేపీలో ఏ స్థానము ఏ పార్టీకి దక్కాలి, ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలి, అంతా జగన్ మాయేనా? అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి కూడా
జగన్ మాయలోనే ఉండిపోయిందా? ఇలాంటి క్వశ్చన్స్ అనేది సీరియస్గా రైజ్ అవుతున్నాయి. దానికి తోడు రఘురామకృష్ణరాజుకి ఇవ్వకపోవడం పైన బీజేపీ టీడీపీల మధ్యన అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు నేను ఇండిపెండెంట్గా ఎలా పోటీ చేస్తాను అంటూ టీడీపీపై కూడా ఆయన విమర్శలు మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన వైసీపీ జగన్ ప్రభావము బీజేపీని ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఆయన టీడీపీపై కూడా ఆయన విమర్శలు మొదలుపెట్టారు. సో అందువల్ల రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అనేది అది బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లు అయిపోయింది. రఘురామకృష్ణరాజుకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్నది. ఇప్పుడు కనుక రఘురామకృష్ణరాజు ఒకవేళ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే కనుక కేవలం నరసాపురం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా, లేకపోతే పొత్తులో భాగంగా మొత్తం అంత ఆ రఘురామకృష్ణరాజు కొరకే ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా ఎదురు చూస్తాననుకుంటే అది అమాయకత్వం అవుతుంది. సో రఘురామకృష్ణరాజు నరసాపురంలో కూడా ఎంత ప్రభావం చూపుతాడన్నది చూడాలి. వ్యక్తిగతంగా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత అనేది అంచనా వేయాలి. సాధారణంగా మన దేశంలో ప్రజలు పార్టీలను చూసి ఓట్లేస్తుంటారు, వ్యక్తులను చూసి కన్నా. కొంతమంది మాత్రమే వ్యక్తులుగా ప్రభావం చూపుతూ ఉంటారు. సో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ప్రభావం చూపే వాళ్ళు చాలా చాలా కొద్ది మంది ఉంటారు. సో అందులో ఆయన పార్టీలో సొంత పార్టీలో రిబెల్గా ఉంటే పార్టీ యంత్రాంగంలో ఒక మేజర్ సెక్షన్ ఆయనతో వస్తే అది వేరే విషయం. ఇప్పుడు ఆయనతో వైసీపీ సెక్షన్ ఏమీ రాలేదు, టీడీపీ బీజేపీ సెక్షన్ ఏమీ లేదు. అందువల్ల నరసాపురంలో ఆయన పోటీ చేస్తాడనేది క్వశ్చన్ మార్కే. పోటీ చేస్తే నరసాపురంలోనే ప్రభావం చూపుతాడా అనేది అనుమానమే. అలాంటప్పుడు రాష్ట్రం అంతా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ప్రభావం ఉంటుందంటే అది అమాయకత్వం అవుతుంది. అలాగే అసంతృప్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు నాగేశ్వర్ గారు, ఇటు వైసీపీలో అసంతృప్తులు దాదాపు చల్లారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పొత్తులో భాగంగా వీళ్ళకి ఇంకా అసంతృప్తుల విషయంలో ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎవరి వ్యూహాలు ఫలించారు? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏం చేశారంటే చాలా ముందుగా అభ్యర్థుల్ని మీద ఎక్సైజ్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన ఒకే పార్టీ గనక, ఆయనే నాయకుడు గనక ఆయన ఇంకే పార్టీతో చర్చించేది లేదు, ఏ నాయకుడిని ఒప్పించేది లేదు. సో అందువల్ల ఆయనకు చాలా సులభంగా ముందే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రకరకాల సందర్భాల్లో అనేక మార్లు సర్వేలు చేసి ఒక కన్సిస్టెంట్గా సర్వే చేస్తూ వచ్చారు. ఇదేదో ఎన్నికల కొరకే కాకుండా 5 ఏళ్ళుగా వారు పొలిటికల్ కన్సల్టెంట్ పెట్టుకొని ఆ ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పొలిటికల్ కన్సల్టెంట్ కంటిన్యూ అవుతూ నిరంతరం ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇంకా వీళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తే గెలవరు అని కంక్లూజన్కి వచ్చాక వాళ్ళని మార్చడం మొదలుపెట్టారు. కొంతమందికి మొత్తానికి ఇవ్వకపోవడం, కొంతమందికి పక్క సీట్లకు ట్రాన్స్ఫర్ చేయడం, కొన్ని వేరే సీట్లకు ఇవ్వడం, ఇలా రకరకాల రూపాల్లో ముందుగానే క్లియర్గా ఏ అభ్యర్థులకు పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించి వాళ్ళపైన వేటు వేయడము అన్నది కన్నా వాళ్ళని తప్పించి వాళ్ళని పొలిటికల్గా అకామిడేట్ చేశారు ఏదో రూపంలో. కొంతమంది మొదట్లో తిరగబడ్డా మళ్ళీ తర్వాత వైసీపీలోకి వచ్చేసారు. ఉదాహరణకు మీకు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ఎగ్జాంపుల్. సో ఇలా డ్యామేజ్ను ఒక ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము ముందుగానే ఎక్సైజ్ మొదలు పెట్టడం వల్ల అనివార్యంగా కొంత అసంతృప్తి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలవాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. సీట్ రానప్పుడు అసంతృప్తి అనివార్యంగా ఉంటుంది. ఆ అసంతృప్తిని బయటపడటానికి, ఆ అసంతృప్తిని తగ్గించుకోవటానికి సమయం ఉంటుంది. అందుకే ఆ ఎక్సైజ్ ముందు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. అప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడలేదు, టికెట్ల సంగతి ఎక్కడిది. సో అందువల్ల వారు అప్పుడు ఎద్దేవా చేసుకుంటూ వచ్చారు. సో టీడీపీ అనుకూల మీడియాలో కూడా పతాక శీర్షికలు వేశారు, వైసీపీ గందరగోళం అయిపోతుంది, ఒక బీసీ ఎంపీకి టికెట్ రాకపోతే బీసీలకు అన్యాయం చేశారు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎస్సీలకు అన్యాయం చేశారు, ఇలా సామాజిక వర్గాలను అణచివేస్తున్నారు అని మొదలుపెట్టారు. సో ఈ మొదలుపెట్టిన తర్వాత అది కూడా ఆర్గ్యుమెంట్కు బేస్ లేదు. కర్నూలు ఎంపీ పోతే బీసీకి అన్యాయం అయిందని, ఓ చిత్తూరు ఎమ్మెల్యే పోతే ఎస్సీకి అన్యాయం చేశారని. కానీ అక్కడ బీసీ ఎస్సీలో కన్నా కూడా వ్యక్తుల ఆధారంగా, వారి గెలుపు ఓటములపైన అంచనాల ఆధారంగా వైసీపీ వాళ్ళకు టికెట్లు ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది నిర్ణయం తీసుకుంది. ఆ అంచనా కరెక్టా రాంగా అనే దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు. అంచనా సరిగా చేశారా లేదా అని. సరిగా చేయకపోతే వాళ్ళే నష్టపోతారు, సరిగా చేస్తే లాభపడతారు. కానీ టికెట్ ఇయ్యని వారి కులాన్ని మొదలుపెట్టి ఇంకో అన్యాయం చేసిన ఆ కులానికి మొదలుపెట్టారు. కానీ రియాలిటీ ఏంటంటే ఒక్క కులం వల్లే కాదు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఎస్సీ కాదు, బీసీ కాదు కదా. ఆనం రామనారాయణ రెడ్డి ఎస్సీ కాదు, బీసీ కాదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎస్సీనా, బీసీనా? ఇలా చాలామంది వెళ్ళారు కదా, మాగుంట. ఇలా మరి వాళ్ళు రెడ్లు కూడా వెళ్ళారు కదా. సో ఉండవల్లిలో శ్రీదేవి వెళ్ళినప్పుడు ఎస్సీకి అన్యాయం జరిగింది అన్నప్పుడు, మరి ఆనం రామనారెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మీకు మేకపాటి చంద్రశేఖర్ వెళ్ళినప్పుడు రెడ్లకు అన్యాయం జరిగిందని కూడా అనాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా మామూలు రెడ్లు కాదు కదా, పెద్ద పెద్ద రెడ్లే కదా. మాగుంట వీళ్ళంతా పెద్ద రెడ్లే. మరి ఈ పెద్ద రెడ్లంతా కూడా వెళ్తున్నప్పుడు అనాలి కదా. సో అందువల్ల ఈ ఈ ఈ ఈ తతంగం అంతా నడిచింది. ఈ విమర్శలన్నీ ఎదుర్కొన్నారు. అది డస్ట్ అంతా సెటిల్ అయింది. ఎక్కడ కొంతమంది వెనక్కి కూడా వచ్చారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఆల్ రామకృష్ణ రెడ్డి. సో సఫిషియెంట్గా టైం ముందుగానే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి, అది వైసీపీకైనా టీడీపీకైనా తప్పదు అసంతృప్తుల బెడద అనేది. బట్ హౌ డు యూ మేనేజ్ ఇట్ అనేది చాలా క్లియర్. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ, పొలిటికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అట్లీస్ట్ నువ్వు మిటిగేట్ చేయగలగాలి. మొత్తాన్ని ప్రివెంట్ చేయడం ఎవరి తరం కాదు, కానీ మిటిగేట్ చేసుకొని మిటిగేషన్ ప్లాన్, పొలిటికల్ మిటిగేషన్ ప్లాన్ పకడ్బందీగా చేసుకున్నారు. దాంతో ఇప్పుడు మేమంతా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం మొదలుపెట్టే నాటికి ఈ డస్ట్ అంతా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ దుమ్ములేస్తలేదు, ఎక్కడ జగన్ బస్సుకు అడ్డుపడి వైసీపీ నాయకులు కార్యకర్తలు మీ సంగతి తెలుస్తా, మాకెందుకు టికెట్ ఇవ్వలేదు అని గోలగోల చేయడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.